మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ షియా చిరంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అది అనుకున్న తర్వాత కంటెంట్లోకి వెళ్దామండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2025 అండి. 27 ఏప్రిల్ వచ్చి బెంగళూరు అండి, 4 మే వచ్చి తిరుపతి, 11 మే వచ్చి విజయవాడ. ఇవే కూడా మనకి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేయగలిగితే మీరు మనకి 20, 21, 22 మే గోవా సెషన్ క్లాస్ 3 రోజుల క్లాస్ ఉంది. గోవా క్లాస్ ఈ స్పెషల్ క్లాస్ మీరు అటెండ్ చేయగలిగితే మీరు సెషన్ క్లాస్కి అటెండ్ చేయడానికి మీరు అర్హులు అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం గోవాలో ఎక్సలెంట్ క్లాస్ చెప్పుకున్నాం. ఆ సెషన్ క్లాస్ అనేది అద్భుతమైన క్లాస్. అది ఏంటంటే జీవితంలో మీరు పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, ఒక ఉన్నత స్థాయి సాధించడానికి ఖచ్చితంగా మీకు అది దోహదపడుతుంది. మీకే కాదు, మీ తరతరాలకి. అలా మాట కూడా చెప్పాను నేను. దానికి తగ్గట్టుగానే క్లాస్ ఉంటుంది. క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ మనం 20, 21, 22 మేలో గోవాలో సెషన్ క్లాస్ 3 రోజులు పెడుతున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి బైబిల్లోని యోహాను సువార్త 12:32 వాక్యం ఏం చెప్తుందంటే, నేను భూమిపై నుంచి లేపబడినప్పుడు నేను నా వైపు అందరినీ ఆకర్షించుకుంటాను. నేను భూమిపై నుంచి లేవబడినప్పుడు నేను నా వైపు అందరినీ ఆకర్షించుకుంటాను. ఎంత బాగుందంటే అక్కడ జీసస్ క్రైస్ట్ చెప్పలేదు. ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే ఆయన లేవడం పడినప్పుడు కాదు. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు నిస్సత్వం కలిగి ఉండి, ఓకే, నిర్జీవమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు లోతులోకి కూరుకుపోతావు. అర్థమైందా? నీకంటూ ఎవడు రాడు, నీకు తోడు ఎవడు ఉండడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అప్పులతోని కానీ, లేదంటే డబ్బులెంతనంతో కానీ, ఆత్మన్యూనత భావంతో కానీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఎప్పుడైతే నువ్వు నిస్సత్వకు నిర్జీవతకు గురైనవో ఇక నేను ఎవడు లేపలేడు. ఇక్కడ ఏం చెప్తున్నావు, నువ్వు లేపబడినప్పుడు అంటే ఎప్పుడైతే నీ ఆలోచనల ద్వారా నువ్వు లేపబడినప్పుడు, ఇక్కడ చూడండి, నువ్వు ఎప్పుడైతే స్తబ్దంగా ఉండిపోయినావో అప్పుడు నీకు ఈ ప్రపంచంలో ఏది సహకరించదు. అర్థమైందా? ఎప్పుడైతే నీ ఆలోచనలు కూడుకొని మెల్లిగా నువ్వు లేవడానికి మొదలుపెట్టినావో అప్పుడు అన్ని చేతులు నీకు అందిస్తాయి. ఎప్పుడైతే నువ్వు లేపబడినప్పుడు నా వైపు అందరినీ నేను ఆకర్షించుకుంటాను అంటే, ఎప్పుడైతే నీకు ఆలోచన లేకుండా స్తబ్దంగా ఉండిపోతావో అప్పటి వరకు నీ దగ్గరికి ఎవరు రారు, నీ దగ్గరికి ఎవరు రారు, నేను ఎవడు చూడాడు. కాబట్టి ఒక కొత్తదాన్ని సృజనాత్మకతను కోరుకొని నువ్వు ఖచ్చితంగా నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక గొప్ప స్థాయికి నేను వెళ్ళాలనుకునే ఒక ఆలోచన వచ్చిన మరుక్షణం 10 చేతులు నీ వైపు రావడం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ 10 చేతులు నీకు ఆసరా కలిగి, అంటే 10 చేతులు అంటే 10 దారులు. అర్థమైందా? ఆ 10 దారుల్ని నువ్వు ఆలోచించి నీ ఆలోచనలు ఒకటిగా ఆలోచన అల్లికని మొదలుపెట్టినప్పుడు ఆ ఆలోచన అల్లిక ఒక బంధంగా ఏర్పడి ఆ బంధం నిన్ను పైకి లేవనెత్తుతుంది. అది ఎప్పుడైతే పైకి లేవనెత్తుతుందో అప్పుడు ఈ ప్రపంచాన్ని అంతా నువ్వు చూడగలుగుతావు. చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే నీ చుట్టూ ఒక రకమైనటువంటి ఒక కాంతి ఏర్పడుతుంది. అదే ఒక ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ ఎనర్జీతో నువ్వు నిల్చున్నప్పుడు అప్పుడు నువ్వు ఇతరులు ఎత్తుకునే స్థాయికి నువ్వు వెళ్తావు. అది బైబిల్ చెప్తుంది. నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలంటే ముందు నీ లోపల ఒక ఆలోచన రావాలి. నిన్ను పైకి ఎత్తబడినప్పుడు, ఎప్పుడు ఎత్తబడతావు, నీ ఆలోచనలు మారినప్పుడు నువ్వు పైకి ఎత్తబడతావు. అప్పుడు ప్రపంచం అంతా నీ వైపు ఉంటుంది. అర్థమైందా? అంటే అప్పుడు నువ్వేమవుతావు అంటే నువ్వు ఈ ప్రపంచాన్ని వెలుగునిచ్చే స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. అర్థమైందా? నీకు ఎలాంటి ఆలోచన లేదు, నువ్వు స్తబ్దంగా పడి ఉన్నావు, నీతో ప్రపంచానికి ఏం అవసరం, నువ్వు ప్రపంచానికి ఎలా ఉపయోగపడతావు. నేను అదే చెప్తున్నాను. నువ్వు ఒక వ్యక్తి ఇక్కడ వచ్చినప్పుడు నీకు నువ్వుగా జీవించడం కాకుండా నువ్వు ఈ సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడి నీ యొక్క జన్మను ఇది చేసుకోవాలి. అది లేనప్పుడు నువ్వు ఇక్కడ జన్మ తీసుకోవడం కూడా వేస్టే. అది ఏదైనా కావచ్చు. కాబట్టి నువ్వు ఆ స్థాయికి రావాలి. నువ్వు ఎంతోమందిని ఉద్ధరించాలి. ముందు నువ్వు ఉద్ధరించబడాలంటే ముందు నువ్వు లేవాలి. నువ్వు లేచినప్పుడు కదా నువ్వేం చేయాలని నీ కర్తవ్యం అనేది నీకు అర్థమవుతుంది. ఆ కర్తవ్యాన్ని పట్టుకొని నువ్వు నడిచినప్పుడు కదా నువ్వు ఇతరులకు ఏమైనా చేయగలుగుతావు. కాబట్టి ఏనాడు స్తబ్దంగా ఉండడానికి లేదు. కాబట్టి ఈ భూమిపై లేవనెత్తబడినప్పుడు అందరినీ నా వైపు ఆకర్షించుకుంటాను. అసలు ఇది ఎందుకు చెప్పబడే నాకు ఫస్ట్ అర్థం కాలేదు. భూమిపై లేవనెత్తబడినప్పుడు అంటే నువ్వు పడుకొని ఉన్నావు, నిద్రావస్థలో ఉన్నావు, సుషుప్తావస్థలో ఉన్నావు. ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు మనకు ఒక లేజినెస్ వస్తుంది. ఆ లేజినెస్ ఎట్లుంటుందంటే ఇప్పుడు మనం అర్జెంట్ లేసి వెళ్ళాలి, కానీ పోదాంలే, ఇంకొక అరగంట ఉంది కదా, ఇంకొక గంట ఉంది కదా అని చెప్పేసి అలా నిద్రపోతుంటాం మనం. అర్థమైందా? ఆ చివరి క్షణం వరకు కూడా మనం లేజినెస్ అని ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనం అప్పుడు లేచి వెళ్ళేసరికి అక్కడ టైం మించిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు నువ్వు లేస్తే కదా అక్కడ పని అవుతుంది. అవును. కాబట్టి నువ్వు లేవబడినప్పుడు ముందు నీలోంచి ఆ నిస్సత్వ నీరసం అవన్నీ తీసేసి నీ యొక్క లక్ష్యం ఏంటి, నీకు డబ్బు సంపద ఐశ్వర్యం ఉందా,
ఇంకా ఏముందా, నీ లక్ష్యాలు ఏవైతున్నాయో వాటి కోసం ముందు నువ్వు లేవాలి. లేచి ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి దానివైపు నువ్వు ప్రయాణం చేసినప్పుడు అప్పుడు నువ్వు కదా బయటకు కనిపిస్తావు. అప్పుడు నువ్వేం సాధించావు అనేది ప్రపంచానికి చూపించు. అప్పుడు నీ యొక్క వెలుగు అనేది ఆ ప్రపంచం మీద ప్రసరితం అవుతుంది. అప్పుడు అందరు నీ బాటలో నడుస్తారు. ఊరికైనా జీసస్ వెనకాల అందరు నడవలేదు, ఊరికైనా కృష్ణుడు వెనకాల భగవద్గీత అందరు నడవలేదు, ఊరికైనా మహాప్రభుత్వ వెనకాల అందరు నడవలేదు. వాళ్ళు ముందు లేచారు, వాళ్ళు ప్రయత్నం చేశారు, ఒక వెలుగును చూపించారు ప్రపంచానికి. ఆ వెలుగులో అందరు నడవడం అనేది మొదలైంది. అది చెప్తున్నాడు బైబిల్లో. కాబట్టి నువ్వు ఏం సాధించాలనుకున్నా, ఏం చేయాలన్నా ముందు నువ్వు లేపబడాలి, నువ్వు లేవగలగాలి. లేచినప్పుడు మాత్రం ఏదైనా సాధ్యం అవుతుంది. అది చెప్పబడుతుంది. ఆయన లేవడం కాదు, మిమ్మల్ని లేవమని చెప్తున్నాడు. చాలా డీపర్ మీనింగ్ డీపర్ మీనింగ్ అంటే బైబిల్లో చాలా వాక్యాలు చెప్పబడ్డాయి. తర్వాత ఎంతోమంది వచ్చారు, వాటిని వ్యాఖ్యానించారు, కానీ అసలు అవన్నీ చెప్పినవి మన గురించే. నువ్వు ఎలా ఉండాలి, నేను ఇంతకుముందు బోలెడు చెప్పాను ఆ బైబిల్ నుంచి కొన్ని వాక్యాలు. ఖురాన్ నుంచి కూడా మంచి చక్కని మనం సూఫీ కథలు చెప్పుకున్నాం మనం. అలాగే మన ఆధ్యాత్మిక పరంగా, హిందూ ఆధ్యాత్మిక పరంగా బోలెడు చెప్పుకున్నాం, మైథాలజీ, హిందూ మైథాలజీ. దాని పరంగా నేను చెప్పేది ఏంటంటే ఆ 4 వాక్యాలు, 4 పదాలు, ఆ 4 పదాల్లో ఎంత మీనింగ్ ఉంది అది నాకు బాగా చెల్లించాను నేను. ఈ వాక్యం విన్నప్పుడు అసలు నన్ను భూమిపై లేవబడినప్పుడు నేను అందరినీ నా వైపు ఆకర్షించుకుంటాను. అంటే ముందు నువ్వు స్టాండర్డ్ కావాలి, నువ్వు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి. అప్పుడు కదా నువ్వు ప్రపంచానికి ఏమైనా చెప్పగలుగుతావు. నువ్వే లేవలేదు, నువ్వే అట్ట పడుకొని ఉన్నావు, నువ్వేం చేయగలుగుతావు, నీతో ఏం సాధ్యమవుతుంది ఒక్కసారి ఆలోచించు. కాబట్టి ముందు నువ్వు లేచి నువ్వేంటో సత్తా చూపించినప్పుడు అప్పుడు ప్రపంచానికి నువ్వేంటో తెలుస్తావు. తెలవాలన్నప్పుడు ముందు నువ్వు లేవాలి. అది చెప్తున్నాడు. లేవడానికి కూడా ఒక అర్హత కావాలి, అది ఆలోచన స్థాయి మరేలా ఉండాలి. ఆలోచనతోనే నువ్వు లేస్తావు, అప్పటిదాకా లేవు కదా, లేచినేస్తూ అలాగే పడుకొని ఉంటావు. ఇప్పుడు ఆలోచనలో కూడా చాలా మార్పులు తీసుకురాగలగాలి. ఆ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఆ దిశగా ప్రయాణం చేసినప్పుడే మనకు అన్ని అట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఏదో జ్ఞానోదయం బోధించినట్టుంది మొత్తం ఈ ఎపిసోడ్స్. అంటే మీరు నేను చేసినటువంటి ఇప్పుడు 4 ఎపిసోడ్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ, నో డౌట్. అంటే వెళ్ళే కొద్ది వచ్చేటప్పుడు దేవతలు అవుతారు. అది నన్ను నేను ఎప్పుడు దేవుడు అనుకుంటాను, నన్ను నేను ఎప్పుడు మహిమానుతాను అనుకుంటాను, నన్ను నేను ఒక గొప్ప ధనవంతుని అనుకుంటాను. అలా మీరు అనుకున్నప్పుడు మాత్రం మీరు కూడా అలాగే నన్ను మించిపోతారు మీరు. డెఫినెట్గా అదే చెప్తున్నాను. ఎవరినో మనం పూజించేది, ఎవరినో మనం వాడు ఉద్ధరిస్తాడు వీడు ఉద్ధరిస్తాడు అనుకుంటా, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా, అదే చెప్తున్నాడు. ముందు నువ్వు లేస్తే ఏదైనా సాధ్యం అవుతుందని చెప్తున్నాడు. నువ్వు లేవనంత మటుకు ఏది సాధ్యం కాదు. ఎటువంటి మీద నువ్వు ఆధారపడినంత మటుకు అలాగే ఉంటుంది లైఫ్. కాబట్టి మీరు ద్రాక్షరసం తాగండి, మీరు నాలుగ మారి బ్రహ్మాండంగా. ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.